మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ బైరు రామాదేవి రాములు గౌడ్ దంపతులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు గ్రామంలోని వారి అనుచరులను భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలకు చేర్పించారు. ఈ చేరికల అనంతరం నాయకులు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో మీరు గెలిపిస్తే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా మరింత సమర్థవంతంగా సక్రమంగా అమలు చేసే బాధ్యతను మేము తీసుకుంటామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, బీజేపీ పార్టీకి మన ప్రాంతంలో స్థానం లేదని, గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే రావని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇందిరమ్మ రాజ్యానికి మద్దతుగా నిలవాలని కోరారు. మలేష్ వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే సుధీరన్న గారికి, మరియు మన ఇన్ఛార్జ్ మధురేశ్వర గారికి, మరియు బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, మరియు నా యొక్క కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై ఎంతోమంది ఈరోజు రాష్ట్రం మొత్తంలో జైనింగ్ అవుతున్నారు. ఎందుకంటే వారిచ్చే పథకాలం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకు ఎప్పుడే కానీ గత 100 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే గరీబ్ వాళ్ళకు ఎకరా పొలాలు వాళ్లకు లోన్లు ఇచ్చిన చరిత్ర కాబట్టి ఈరోజు జైనింగ్ అవ్వడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ జైనింగ్ అయినా కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి ఇంటింటికి పోయి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి పోయి వారికి చెప్పి ఓట్లు వేయించే బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక 150 ఓట్ల ఎన్కంజలో ఉన్న ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఇంత పెద్ద జైన్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన చౌదరిగూడ పంచాయతీలో ఇంచుమించు 10,000 12,000 ఓట్లు ఉన్నది కాబట్టి దాన్ని 75-80% ఓట్లు తెచ్చే బాధ్యత మనందరి జైనింగ్ ఐదులో ఉంది, మరియు మాజీ పాత కాంగ్రెస్ లో అందరి పైన ఉంది. కాబట్టి ఈ యొక్క మన మేడ్చల్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రామంలోని మన బైరు రాములు గౌడ్ అన్నగారు మరియు కట్ట ఆంజనేయ ఆధ్వర్యానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర టీపీసీ ఉపాధ్యక్షుడు కొడుకుల వజ్రేశన్న గారు, మరియు పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరన్న గారు, మరియు బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారు, మరియు గట్కేశ్వర్ మండల్ యంగ్ డైనమిక్ లీడర్ మన రాజేష్ అన్న గారు, మరియు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ముఖ్యమైన కార్యకర్తలు ప్రజలకందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు ఇంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో రావడం ఎంతో సంతోషకరమైనది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, అలాగే మన సోనియా గాంధీ తల్లి ఆశీర్వాదంతోన మన రేవంత్ అన్న అండగా మనకు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని మనకు అభ్యర్థిగా పంపించారు. ఈ యుద్ధం పంచపాండవులతోనే జరుగుతుందని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. పంచపాండవులు ఎప్పుడైనా యుద్ధం చేస్తే ఓడిపోదని చెప్పి ఎప్పుడు మనమే విజయం సాధిస్తారని తెలియజేస్తున్నా. పంచపాండవులు అంటే మన వజ్రేష్ అన్న గారు, సుధీర్ అన్న గారు, మరియు హరివర్ధన్ అన్న గారు, నక్క ప్రభాకర్ గారు,
మరియు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ 5 మంది మనకు పంచపాండవులు ఉండి యుద్ధం చేసి మనకు పట్నం మహేంద్ర సుందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా కుటుంబ పాలన తెచ్చి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి సమాజం మీరంతా చూసినారు. అంతేకాకుండా మనకు మన్నడు కాకుండా శాసనసభ్యులు మంత్రి ఏ విధంగా అరాచకాలు చేసిండ్రో, ఏ విధంగా డబ్బు ప్రభావం చేసిండ్రో మీరందరికీ బాగా తెలుసు. ఈ డబ్బులతోని రాజకీయాలు చేయాలంటే పేదవారు ఎప్పుడు కూడా అధికారంలో రాలేకన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మామూలు వారు కూడా రాజకీయాలు ఉండాలి, ప్రజాసేవలు చేయాలంటే డబ్బు ప్రాముఖ్యతగా చేసినటువంటి ఘనత ఇవ్వాలని కేసీఆర్ గారికి వారు ముందానికి జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచించినారు. 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ప్రాంతం నుంచి అడిగే గొంతులు ఎంపీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ కూడా మిత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళ ఆలోచన మేరకు పిసిసి అధ్యక్షుడు ఇవ్వటం, పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన జరుగుతున్న మహిళా సోదరులకు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన పిసిసి బ్లూ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన గట్కేశ్వర్ మండల్ అధ్యక్షుడైన రాజేష్ అన్న గారికి, మరి చౌడ గ్రామ పంచాయతీ కట్టాంజయ్య గారికి అధ్యక్షుడికి, అదేవిధంగా ఇక్కడ వార్డు సభ్యులకు రమాదేవి రాముల్ గౌడ్ గారికి మాజీ సర్పంచ్, అదే ఇక్కడ విధంగా పెద్దలు వివిధ గ్రామాల నుంచి ఎవరు వచ్చినా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మన గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు చాలా సంతోషం. మనము సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున అందరం కలిసికట్టుగా మంచి మెజార్టీ మన గ్రామం నుంచి ఒక 2000 మెజార్టీ ఇవ్వాలని నేను గ్రామస్తులని మహిళని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. మంచి పెద్ద ఎత్తున ఈరోజు మన పార్లమెంటులోని సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించి, అదేవిధంగా రేపు ఢిల్లీలోని రాహుల్ గాంధీని కూడా ప్రధానిగా చూడాలని, మనకు వచ్చిన 6 గ్యారంటీల హామీలు మనకు కొంచెము ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దయచేసి మీరు వేరే తీరుగా అర్థం చేసుకోవద్దు. వేరే పార్టీలో మనకు చెప్తున్నారు ఇది లేదు 6 గ్యారెంటీలో మనకి ఇది కాలేదు అది కాలేదు అంటున్నారు. మనకు వచ్చింది ప్రోటోకాల్ ప్రకారంగా మనకు ఆ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనకు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మహాలక్ష్మి స్కీము, అదేవిధంగా రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ కూడా కంపల్సరీ మన రేవంత్ అన్న ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ కూడా చేస్తానని అందరికీ వాగ్దానం చేసిండు. కంపల్సరీ 100% ఇవన్నీ అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీలో వచ్చి ఏదో మతపరంగా అదే విధంగా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పొద్దు. కాబట్టి మనకి అన్ని హామీలు అయిపోతాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వస్తున్న సోదర కార్యకర్తలకు, మాతా తల్లులకు, అక్కాజనులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షుడు అట్ట అంజనీయులు గారు, వారి తోడుగా మాజీ సర్పంచ్ రమాదేవి రాములు గారు, అదేవిధంగా మిగతా వార్డు మెంబర్లు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు, భోజిరెడ్డి గారు, నరసింహరావు గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ, యూత్ అధ్యక్షులకు, అదేవిధంగా నాగేష్ గారికి, చాలామంది పేర్లు అందరికీ, మహేందర్ గౌడ్ గారికి, మరి బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారికి, మరి రాజేష్ గారికి, రమాదేవి గారికి, సోదరులు వజ్రేష్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు. చాలా విషయాలు మా మిత్రులు ప్రస్తావించారు. మీకు మనవి చేసేది ఒకటి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక సంవత్సరాల నుంచి మనం పాటుపడుతున్నాం. ఇది కొర్రెమల గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు బైఫర్కేట్ చేస్తేనే చౌదరిగూడ ఏర్పడ్డది, అక్కడ వెంకటాపురం ఏర్పడ్డది, అక్కడ నారపల్లి ఏర్పడ్డది. ఈ విధంగా 4 పంచాయతీ బోర్డులు చేస్తే సమానంగా భూమిని పంచిస్తే ఈనాడు డెవలప్మెంట్ అయింది. చాలామంది పెద్దలు వివిధ రాష్ట్రాలు ఉండేటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది చౌదరిగూడెంలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఈ ప్రత్యేకంగా
మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. తర్వాత ఈ భూములన్నీ కూడా ఆనాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు మనం నిలబడ్డది. కానీ ఇక్కడ ఈ ప్రాంతం అంతా భూములన్నీ కూడా ప్రభుత్వం దళిత సోదరులకు, ఇతర సోదరులకు, వెనుకబడ్డటువంటి వర్గాలకు భూములు ఇచ్చినటువంటి తల్లి ఇందిరాగాంధీ. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు. దేశ ఐక్యత కోసం సంఘటితంగా ఉండాలన్న దానికి సిగ్గురామని కాల్చింది. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు అధికారంలో లేరు. ఇందిరాగాంధీ చనిపోతే అప్పటి పరిస్థితిలో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాడు. ఆయన కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించారు. ఎల్టీటీ తీవ్రవాదులు వారిని చంపారు. తర్వాత సోనియా గాంధీ రాలేదు. సీతారాం కేసరి అని బీహార్ నుంచి వారు ఏఐసిసి అధ్యక్షులుగా కొనసాగినారు. కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఈ కుటుంబం నుంచి రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అని ఆలోచన చేసినప్పుడు సోనియా గాంధీ అన్ని చేసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీ సంక్షేమ కార్యక్రమాలు 2500 రూపాయలు రావాలన్నా, 4000 రూపాయలు పెన్షన్ రావాలన్నా, 500 రూపాయల సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్ల కన్నా అది కాంగ్రెస్ పార్టీ చేయాలి. మీకు ఇల్లు కావాలన్నా, 5 లక్షల రూపాయలు ఇల్లు కావాలన్నా ఒకసారి చేయలేకపోయి ఇల్లు కావాలి కదా మీకు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా? మాట తప్పింది కదా. మరి 5 లక్షల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చింది. ఇక్కడ తలందరూ కలిసి మీకు ఇల్లు ఇచ్చింది. తర్వాత ఎవరికి ఇల్లు రాలే, తెలంగాణను దోసుకున్నారు. కానీ ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళా ఇందిరమ్మ ఇళ్లతో మీకు 5 లక్షలు ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము అందరం కూడా తీసుకుంటాం. కానీ మీరు గాడిదికి గడ్డేసి ఆవు పాలు పెడితే రావు. వేరే పార్టీకి ఓటేసి మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు. మరి సునీతమ్మని గెలిపించుకోండి, తప్పకుండా మేము మీకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని తెప్పించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మీ ప్రాంతంలో బలమైనటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు అండదండగా ఉంటారు. మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు చేరితే మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా రామ్లానా మళ్ళా బీఆర్ఎస్ అనేది కనిపే కూడా చేయి. బీఆర్ఎస్ జెండా మాత్రం ఎగరవద్దు. ఆ పార్టీ పోయింది, రద్దు చేసిన పార్టీని తెలంగాణలో మొత్తం కూడా చేర్చండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయండి. గ్రూపులకు అతీతంగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరిచి ప్రజా పాలనకు మద్దతుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చౌదరి కూడా గ్రామ కమిటీకి, మండల కమిటీకి, నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మండలంలోని చౌదరిగూడ గ్రామంలో గ్రామ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన గ్రామ సర్పంచ్ బైరాములు గారు, మరి గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టాంజనేయులు గారి ఆధ్వర్యంలో జేనైతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన వజ్రేష్ యాదవ్ గారికి, అదేవిధంగా పెద్దలు సుధీరన్న గారికి, వేముల మహేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు దగ్గరగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ మిస్ అయినామో, రేషన్ కార్డులు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్యాస్ కానీ కరెంటు బిల్లు ఏదైతే ప్రభుత్వం 6 పథకాలు అమలు చేయడమే కాకుండా ఇంకా అనేకమైన కేవలం 3-4 నెలలే గవర్నమెంట్ వచ్చి అయిందమ్మా. ఎవరైనా రానుళ్ళు ఉంటే ఈ ఎన్నికల తర్వాత అందరికీ ఇంటింటికి లబ్ధి పథకాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ఈ యొక్క చౌదరిగూడ గ్రామస్తులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నాం. మరి రేపు జరిగే ఎన్నికల్లో 13 తారీఖు జరిగే ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికలు ఇవి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే కేంద్రంలో మోడీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదు. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో 5 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మనకు పథకాలు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. దయచేసి మీ ఓటును బీజేపీకో టీఆర్ఎస్కో వేసి వృధా చేసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి జైనింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు కట్టాంజనేయులు గారికి, ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ బైర్లు
రమాదేవి రాములు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారికి, అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం మొన్ననే 4 నెలల కింద ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఏ రకంగా దుర్మార్గం తాండవించిందో మన అందరికీ కూడా తెలుసు. దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. మరి తర్వాత ఎన్నికలు వచ్చినాయి, రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం వచ్చింది. కానీ ఈ మేడ్చల్ ప్రాంతంలోనే సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల చాలామంది కాంగ్రెస్ వైపు కాకుండా హాంకరం వైపు, కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున గ్రామాలలో, పట్టణాలలో, జిల్లా అధ్యక్షుడు అరుణాచల్ గారికి పట్టణాలలో పెద్ద ఎత్తున జైనింగ్ కార్యక్రమం జరిగింది. 120 మంది కౌన్సిలర్లు ఉంటే 80 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు పార్టీలో కలవడం జరిగింది. 60 మంది సర్పంచులు ఉంటే 60 మందిలో దాదాపు 50 మంది మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో కలిసారు. మొన్ననే మా సోదరుడు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇట్లా పోయిండు, మళ్ళీ ఎన్నికల తర్వాత సొంత గూటికి వచ్చిండు. నేను చెప్తా ఉన్నా, ఎవరెవరైతే సొంత గూటికి వచ్చిర్రో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాత కొత్త భేదాలు లేకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తామని ఎవరైతే మిత్రులు వస్తూ ఉన్నారో, యువకులు ఎవరైతే వస్తూ ఉన్నారో, సోదరులు ఎవరైతే వస్తూ ఉన్నారో అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నేను నాకు పొద్దున చెప్పినప్పుడు కట్టంజన చెప్పిండు, ఏదో షాప్ ముంగట కూర్చొని 20 మందిని జాయిన్ చేసుకుంటామని. వీడికి వస్తాకల పెద్ద దుఃఖమే పెట్టిండు రాములన్న. ఈ దుఃఖాన్ని చూసి నేనే పరిచయం అయినా, అరే మీరు అన్నదేంది, చేసింది ఏంది, మరి ఈ రకంగా వస్తే ఎట్లయితుంది, పర్మిషన్ తీసుకోలేదని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 5 సంవత్సరాల అధికారంలో ఉంటాడు ముఖ్యమంత్రి గారు, మరి ఆయనను చేదోడు వాదోడుగా ఉండాలంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచేది ఉండే, కానీ గెలవలేకపోయినాం. మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడు ఉండాలంటే గౌరవ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒక్కసారి మినిస్టర్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు. మరి వాళ్ళని గెలిపించాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే మన గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరుల మనలకు మనకన్నా ఎక్కువ మహిళలే ఊరిడ తమ్మి జరుగుతుంది భాస్కర్ కదా. అయితే మీరందరూ కూడా చూస్తా ఊరు, ఈడ ఉన్న దాంట్లో 80% మహిళలే ఉన్నారు. మా తమ్ముళ్ళు పాపం ఈడ వైన్ షాప్ కొత్తది పడ్డది, వైన్ షాప్ కాడ పోయి ఏమో కథ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు 50% ఉన్నటువంటి సోదరిమణులు మరి సంసారం ఎట్లా నడపాలి, ఇంట్లో భర్తను ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, పిల్లలు ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఈ ఇల్లు ఎట్లా నడపాలనేది మీకు బాగా తెలుస్తుంది. కనుక అది ఉద్దేశంతోనే ఇక్కడ ఒక సోదరిమణికి సునీత మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ రేపు సిద్ధమా అమ్మ మేము గెలిపించుకోవడానికి? సిద్ధమేనా? జై కాంగ్రెస్ అమ్మ. నోరులో అందరు చెప్పాలి, హస్తం గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందుకనే మీరు గుర్తుంచుకొని ఏదైనా సమస్య వచ్చి పోవాలంటే
ఒక మహిళా సోదరిమణి ఉన్నది. ఆ మహిళా సోదరిమణికి మరి బాధలన్నీ తెలుసు కనుక మీ అందరి బాధలు వినడానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసినాం. పోతుర్రా అమ్మ మీరు ఆర్టీసీ బస్సులో పోతుర్రా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినామా? 200 యూనిట్లు ఎవరికైతే ఫ్రీ వస్తుందో వాళ్ళందరూ చేతులు లేపట్టండి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 ఆరోగ్యం ఖరాబ్ అయినా వాళ్లకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మీకు ఏదైనా ఆపద వస్తే రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. దానితో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పాపం మా అవ్వలకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పినాం. 4000 పింఛన్ ఎన్నికలైన తర్వాత 4 మాసాలే అయ్యింది. గవర్నమెంట్ వచ్చి 2000ను 4000 చేస్తామని ఎన్నికల ముందు చెప్పినాం. ఖచ్చితంగా కూడా 4000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానితో పాటు మా సోదరి మళ్ళకు 2,500 రూపాయలు ప్రతి ఇంట్లో మీ అకౌంట్లో వేస్తామని చెప్పినాం. అది కూడా